ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సమన్ చేసింది. రేపు మే 16వ తారీఖు మధ్యాహ్నం 3:30 రమ్మనమని కేంద్ర డీజీపీ గారిని సిఎస్ గారిని రమ్మనమని 3 విషయాల్లో నివేదిక తీసుకురమ్మని. ఒకటి, రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ టు కంటైన్ పోస్ట్ పోల్ వైలెన్స్. పోస్ట్ పోల్ వైలెన్స్ లో కంటైన్ చేయడంలో మీరు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యేది, అడ్మినిస్ట్రేటివ్ విభాగం కార్యనిర్వాహక విభాగం ఎందుకు ఫెయిల్ అయిందో నివేదిక ఇమ్మంటున్నారు. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఇన్ నాట్ యాంటిసిపేటింగ్ అండ్ టేకింగ్ ప్రియంప్టివ్ యాక్షన్స్ టు కంటైన్ పోస్ట్ పోల్ వైలెన్స్. ఎవరు కారకులు? ప్రియంప్టివ్ అంటే ముందస్తుగా యాంటిసిపేట్ చేయదు, ముందస్తుగానే దాన్ని పసికట్టకపోవటం, ప్రియంప్టివ్ గానే అంటే నివారణ కోసం చర్యలు తీసుకుంటారు. ఎవరు ఫెయిల్ అయ్యారు, ఏ అధికారులు ఫెయిల్ అయ్యారు అడుగుతున్నారు. మూడోది, ఈజ్ దేర్ ఏ ప్యాటర్న్ ఇన్ పోస్ట్ పోల్ వైలెన్స్ అండ్ ఇఫ్ సో రెమిడియల్ మెజర్స్ టేకెన్. ఏదైనా ప్యాటర్న్ ఉందా, గతంలో జరిగిందా, ఏం చేశారు? ఈ 3 అంశాల మీద నివేదిక తీసుకురమ్మంటారు కేంద్ర ఎన్నికల సంఘం. అంటే ఇవన్నీ గత 13వ తారీఖు నుంచి జరుగుతుంటే 14 అయిపోయింది, 15 అయిపోయింది, ఈ రోజుకి కంటైన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ యొక్క సమన్స్ వచ్చాక డీజీపీ గారు సిఎస్ గారు కూర్చొని రివ్యూ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూర్చొని ఇది వచ్చాక ఏం చేద్దామని పిసుకుంటున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? నిన్న మీరు ఏం చేస్తున్నారు, మొన్న ఏం చేశారు, ఇవాళ పొద్దున ఏం చేశారు, ఈ సిఈసి నుంచి సమస్య రాకముందు వరకు మీరు ఏం చేస్తున్నారు? పట్టదా డీజీపీ గారికి సిఎస్ గారికి పట్టదా? కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి పట్టదా? ఇది వాళ్ళ వైఫల్యం కాదంటారా? ఇప్పుడు జరుగుతుందంతా సమస్యాంతర ప్రాంతంలో కదా, తెలుసు కదా, కొత్తగా స్టార్ట్ అయిన ప్రాంతమే కాదు కదా. మరి ఎందుకు ఈ రకమైనటువంటి తాత్సారం చేశారు? ఇది ప్రణాళికాబద్ధంగా చేశారా, కావాలని చేశారా, కుట్రపూరితంగా చేశారా, అనుకోకూడదు జరిగిందా? తప్పనిసరిగా దీని మీద విచారణ చేయాలి. కారకులు ఎవరైనా సరే, అధికారులు కూడా ఇన్వాల్వ్మెంట్ జరగకుండా, నేను చెప్తున్నాను బలరాం గారు, అధికారులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా ఇలా జరగదు. తప్పనిసరిగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏ స్థాయి, ఏదో ఒక స్థాయి అధికార ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళందరినీ పట్టుకోవాల్సిందే. ఇప్పుడు అందరూ ఆ ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ రేపు కేసులు పడతారు, కోర్టులు తిరుగుతారు, వాళ్ళ కుటుంబాలన్నీ బాధపడతారు, నాయకులు మాత్రం బాగానే ఉంటారు. ఇదే ప్రజాస్వామ్యం మనం కోరుకుంటుంది. పార్టీలు గెలుస్తారు, ఓడతారండి, ప్రభుత్వాలు ఉంటాయి, పడతాయండి. ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం. ఏముందంటే అయిపోయింది, ఓటింగ్ అయిపోయి 4వ తారీఖు వస్తారు, ఏదో పార్టీ గవర్నమెంట్ లోకి వస్తారు, చేసుకుంటారు. అంటే ఈ జీవితాలు ఏమైపోతాయి, ఈ కార్యకర్తల జీవితాలు ఏమైపోతాయి? ఇప్పుడు అలాంటి ఏంటి, ఒక అవిద్య లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్, వెనుకబాటుతనం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేయటానికి రాజకీయ పార్టీలు మనతో ఉన్నాం. కానీ దశాబ్దాలుగా పల్నాడు ప్రాంతాలని, అభివృద్ధి ప్రాంతాలని విద్యకు దూరం చేసి ఎన్ని చేసి వాళ్ళని ఈ రకంగా రెచ్చగొట్టి, వాళ్ళని ఈ రకంగా ఘర్షణకు బాగు చేసి వాళ్ళ కుటుంబాలని కేసులు పెట్టించే కార్యక్రమం ఎవరు చేసిన తప్పే. పూర్తి స్థాయి విచారణ చేయాలి. కారకులు ఎవరైనా సరే బెండి తీసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఏ పార్టీ రంగు రుచి వాదన చూడకూడదు బలరాం గారు. ఏ పార్టీ లేదు, పార్టీ అంటే ముందు కొట్టాలి. ఏ ప్రభుత్వం లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళిపోయారు, రేపు వెళ్ళిపోతారు, ఆయన వెళ్ళిపోతారు. చూసుకునేది ఎవరో డీజీపీ గారు, సిఎస్ గారు, ఎన్నికలుగా చూసుకోవాలి. సో ప్రభుత్వం పార్టీ కూడా లేదు కాబట్టి మీ సత్తా ఏంటి చూపించండి. నిజంగా మీరేం చేయగలరు? అధికారులు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఏం చేయగలరు చూపించండి. అంతే ఇలా చేతులుడికి కూర్చొని సినిమా చూడటం కాదు అధికారులు, డీజీపీ గారు, సిఎస్ గారు కానీ, ఎన్నికల అధికారి కానీ.